నెల్లూరు వైసీపీ నేతలకి పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. రేపు జగన్ పర్యటన నేపథ్యంలో ముందస్తు నోటీసులు ఇస్తున్నారు. వైసీపీ జిల్లా ముఖ్య నేతలతో పాటు పలువురు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులకు నోటీసులు ఇస్తున్నారు పోలీసులు. రేపు జగన్ పర్యటనలో ఎలాంటి ర్యాలీలు చేయకూడదని పోలీసులు చెబుతున్నారు. ర్యాలీలకి జన సమీకరణకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శన కుదరదంటున్నారు. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో సెంట్రల్ జైలు సమీపంలో హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు. తొలుత నెల్లూరు జిల్లా జైల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో జగన్ ములాఖత్ అవనున్నారు. అనంతరం మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రవి, మొత్తానికి నెల్లూరు జిల్లా అయితే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు నెల్లూరు షెడ్యూల్ ఉంది. ఈ షెడ్యూల్ ప్రకారంగా రేపు ఉదయం 10 గంటలకు నెల్లూరు చేరుకుంటారు. అయితే సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆయన పరామర్శించేందుకు ములాఖాతును ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి మాజీ శాసనసభ్యులు, కోవూరు శాసనసభ్యులైనటువంటి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి కూడా వెళ్తారు. ఇటీవల కాలంలో ఆయన నివాసాన్ని మీద దుండగులు దాడి చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో అక్కడికి కూడా ఆయన వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అక్కడ ప్రతిదీ కూడా ఆంక్షలు అయితే విధిస్తారు. కార్యకర్తలు అయ్యుండొచ్చు, నాయకులు ఎవరు కూడా గుమికూడకుండా ర్యాలీలు అయ్యుండొచ్చు. అదేవిధంగా జన సమీకరణ చేస్తే 30 యాక్ట్ కింద ఇప్పటికే పోలీసులు హెచ్చరిక అయితే ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా కార్యకర్తలు ఎవరి లోపలికి రావడానికి లేదు. ఒకవైపు హెలిప్యాడ్ వద్దకు 10 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ 10 మందితో పాటు ములాఖాత్కి వెళ్తారు. ఆ ములాఖాత్ కాకాని గోవర్ధన్ రెడ్డి అయిపోయిన తర్వాత రోడ్డు మార్గాన ఆయన పటాయపాలెం గేటు వద్ద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, కోవూరు శాసనసభ్యులైనటువంటి మాజీ నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం చేరుకుంటారు. అక్కడ మాత్రం కొంతమందికి అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 30 యాక్ట్ ఉన్న నేపథ్యంలో ఎవరైనా కూడా ఎక్కువ మంది భారీ ఎత్తున ర్యాలీలు చేసినా, బైక్ ర్యాలీలు చేసినా, లేకపోతే ఎక్కువ మంది ప్లే కార్డ్స్ కానీ బ్యానర్లతో దర్శనమిస్తే అక్కడ ఉన్నటువంటి వారి మీద చర్యలు అయితే తప్పు అని చెప్పి ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. పోలీసులు విధించేటువంటి ఏదైతే ఈ యొక్క ఆంక్షల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం ఆందోళన చెందుతా ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే కార్యకర్తల కలవనీయకుండా చేస్తారా అంటే లక్షల మంది వచ్చేటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పర్యటన చూసి ఓర్వలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఇది కక్షపూర్తమైనటువంటి రాజకీయాల పరంగానే చేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో 10 మందికి అనుమతి ఇవ్వడం ఏంటి? దాదాపు కూడా మనం చూస్తే గతంలో 2 సార్లు ఆయన రావాలనుకున్నప్పుడు నెల్లూరు కూడా ఇదే ఆంక్షలు విధించడంతోనే 2 సార్లు ఆగిపోవడం జరిగింది. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో మరలా అక్కడే ఏదైతే సెంట్రల్ జైలు ఉందో ఆ సెంట్రల్ జైలు ఆవరణలోనే పక్కనే ఇవ్వడం జరిగింది. ఇది మొత్తానికి ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి మండిపడుతున్నారు. మరి రేపు దాదాపు వేల సంఖ్యలో వచ్చేటువంటి జన సమీకరణ ఒకవేళ ఉంటే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతారు, జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏ విధంగా ముందుకెళ్లబోతుందనేది ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే కొనసాగుతున్న పరిస్థితి నెల్లూరులో కనపడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నరేష్.